దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి మనం చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి. 2వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పబడుతూ ఉంది. చూడండి, భక్తుడైనటువంటి లూకా ఆయన ఒక మంచి వైద్యుడు. ఏమండి, ఈ పుస్తకం రాసినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే ఆయన ఒక మంచి వైద్యుడు. ఆ వైద్యం చేసినటువంటి వ్యక్తి ఎవరిని తెలుసుకున్నాడు అంటే యేసు ప్రభు వారిని తెలుసుకున్నాడు. ఎవరిని తెలుసుకున్నాడు? యేసు ప్రభు వారిని తెలుసుకున్నాడు. ఈ మనుషుడు అంటే యేసు ప్రభు వారి గురించి ఈ యొక్క డాక్టర్ గారు రాసినటువంటి మాటలు ఏంటంటే, యేసు ప్రభు వారు 100కు 100% మనిషి కుమారుడు అని చెప్పాడు. 100కు 100% మనిషి కుమారుడు అంటే మనలాగనే శరీరం ఉంది, మనలాగే రక్తం ఉంది, మనలాగే దేహం ఉంది అని చక్కటి మాటలు రాసినటువంటి వ్యక్తి లూకా గారు. ఆయన ఈ గ్రంథంలో రాస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని మనిషిని పోలికగా చేసి చెప్పాడు. ఎలా చెప్పాడండి? మనిషిని పోలికగా చేసి చెప్పాడు. అయితే ఆయన రాస్తూ అంటున్నాడు కదా, అయితే ఆ దూత వాళ్ళకి కనపడినప్పుడు భయపడమాకండి. ఎవరి దగ్గరికి వచ్చింది ఈ దూత అంటే గొర్రెల కాపురులైనటువంటి వారి దగ్గరికి వచ్చింది. గొర్రెలు కాసుకుంటున్నటువంటి వారి దగ్గరికి వచ్చి ఆ దూత అంటుంది, భయపడమాకండి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి వార్త. ఏంటంటండి? ఎవరికి వార్త? ఏమండి, ఓన్లీ ఒక జాతి వాళ్ళకి మాత్రమేనా ఈ వార్త? చెప్పండి. ఒక కులం వారికి మాత్రమేనా ఈ వార్త? లేకపోతే ఒక వర్గానికి మాత్రమేనా? లేకపోతే ఒక ప్రాంతానికి మాత్రమేనా? ఒక దేశానికి మాత్రమేనా? లేకపోతే ఎక్కడ వరకు ఈ వార్త అంటే దేవుడు అంటున్నాడు, ఇక్కడ దూత చెబుతుంది, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి వార్త. ఎంతమందికంట? ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైనటువంటి వార్త. ఏవండి, సంతోషం ఎప్పుడు ఉంటుందో మనకి? మన ఇంట్లో బిడ్డలు పుడితే సంతోషం, అవునండి కాదా? మన చేతి నిండా డబ్బు ఉంటే సంతోషం, మనకి అన్నీ బాగుంటే సంతోషం, అంత ఆరోగ్యంగా ఉంటే సంతోషం, అన్నీ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటే సంతోషం, అంతేనండి కాదా? మనందరికీ సంతోషం ఇవి. అర్థమవుతుందా? మంచి బట్టలు వేసుకుంటే సంతోషం, మంచి పిండి వంటలు వండుకుంటే సంతోషం, చక్కగా కొత్త డ్రెస్ కొనుక్కొని కొత్త ప్యాంట్ షర్ట్ వేసుకుంటే సంతోషం. ఇది మనకున్నటువంటి సంతోషం. కానీ ఇక్కడ దూత చెబుతున్నటువంటి మాట ఏంటంటే ప్రజలందరికీ కలగబోయే సంతోషం అంటే ఇది. ఈ వార్త ఏంటి? ప్రజలందరికీ కలగబోయే సంతోషం. మరి ఆ సంతోషమైనటువంటి వార్త ఏంటో మనకు తెలియాలా వద్దా? ఏమండి, సంతోషకరమైనటువంటి వార్త ఏంటో మనకు తెలియాలా వద్దా? మీకు తెలుసా ఆ వార్త ఏంటో? అదే సువార్త. ఏంటంటండి? సువార్త. సువార్త అంటే మంచి వార్త అని అర్థం. మంచి వార్త అంటే గుడ్ న్యూస్ అని ఎందుకు అన్నారు అంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారంట? దావీదు పట్టణమందు పుట్టారు. ఆయన ప్రపంచానికి నడుబొడ్డున పుట్టాడు. ఎక్కడ పుట్టాడంటండి? ప్రపంచానికి నడుబొడ్డున అంటే ఆసియా ఖండంలో పుట్టారు ఆయన. యెరూషలేము అనే ప్రాంతంలో, యెరూషలేము అనే పట్టణములో, నజరేత్ అనే ఊరిలో, బెత్లెహేముపురములో ఆయన పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు. ఆయన అమెరికా వాళ్ళ దేవుడు కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా. పాకిస్తాన్ వాళ్ళ దేవుడు కాదు, లేకపోతే ఇతర దేశాల దేవుడు కాదు. ఆయన ప్రజలందరికీ దేవుడై ఉన్నాడు. ఎవరికంట? ప్రజలందరికీ దేవుడై ఉన్నాడు. అందరికీ కుల మత భేదాలు లేదు, రంగు రుచి భేదాలు లేవు, తారతమ్యాలు లేవు, భాషా భేదం లేదు. అందరికీ ప్రభు అయి ఉన్నాడంట ఆయన. ఆయనే క్రీస్తు అని చెబుతుంది దేవుని వాక్యం. మరి క్రీస్తు మనకి ఎందుకు అవసరం మన జీవితాల్లో అంటే
ప్రతి ఒక్కరి జీవితంలో క్రీస్తు అవసరమై ఉన్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మనకు కుమారుడు పుడితే తలకొరువు పెట్టాలని అంటారు పెద్దలు. ఏం పెడతారంట? కుమారుడు తలకొరువు పెడతాడని చెబుతూ ఉంటారు. పొన్నామి నరకం నుండి తప్పిస్తూ ఉంటారని చెబుతారు. ఏమండి? పుత్రుడు పుట్టిన వాడికి సంతోషం కలిగిద్దని చెబుతూ ఉంటారు. అంటే చూడండి, ఈ మాటలన్నీ ఎక్కడి నుండి చెప్పుకుంటున్నారంటే చాలామంది మన కుటుంబంలో పుట్టే పుత్రుడి గురించి చెప్పుకుంటున్నారు. మన పుత్రుడు పొన్నామి నరకం నుండి తప్పిస్తాడని అనుకుంటున్నారు. మనకు పుట్టిన కుమారుడే మనల్ని మరి నరకం నుండి తప్పించి నిత్య జీవానికి నడిపిస్తాడు అనుకుంటున్నారు. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అనే ఒక కుమారుడు అందరికీ అనుగ్రహించబడ్డాడు. ఈ భూమి మీద అందరికీ అనుగ్రహించబడ్డాడు. ఆయన ద్వారా మాత్రమే మనం పొన్నామి నరకాన్ని తప్పించుకోగలుగుతాం. ఆయన ద్వారా మాత్రమే మనం నిత్య జీవాన్ని సంపాదించుకోగలుగుతాం. ఆయన తప్ప ఇంకెవరు కూడా నిన్ను నరకము నుండి తప్పించడానికి భూమి మీద ఎవరు లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మానవులందరికీ క్రీస్తు అవసరమై ఉన్నాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మానవులందరికీ ఎవరు అవసరమయ్యారంట? క్రీస్తు అవసరమై ఉన్నాడని చెబుతూ ఉన్నది. చూడండి, ఇక్కడ అంటున్నాడు, సాతాను పాపము దేవుని నుండి మనల్ని వేరు చేసిందంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏం చేసింది? సాతాను, అలాగనే ఇంకెవరంట? పాపము మనల్ని ఎవరి నుండి వేరు చేసింది అంటే దేవుని నుండి వేరు చేసింది. చూడండి, పాపమును బట్టే కదా మనం దేవునికి దగ్గర అవ్వలేకపోతూ ఉన్నాం. అవునండి కాదా? పాపమును బట్టే కదా, మరి సాతాను బట్టే కదా మనం దేవునికి దగ్గర అవ్వలేకపోతూ ఉన్నాం. అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే ఆదికాండం 3:16-24 చెబుతున్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు పాపం చేశారు కాబట్టి నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అని చెప్పాడు. పాపం చేసేవాడు మరణాన్ని సంపాదించుకుంటాడని చెప్పాడు. కాబట్టి ఆదికాండం 3:16 నుండి చదవండి ఒకసారి. మానవుడు దేన్ని సరిచేయలేకపోతున్నాడో చూద్దాం. మానవుడు దేన్ని సరిచేయలేకపోతున్నాడంటే పాపాన్ని సరిచేసుకోలేకపోతూ ఉన్నాడు. మానవుడు దేన్ని సరి చేసుకోలేకపోతున్నాడంటే సాతాను నుండి దూరం అవ్వలేకపోతూ ఉన్నాడు. మానవుడు దేన్ని సరి చేసుకోలేకపోతున్నాడంటే దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభువారు అందరికీ అవసరం అంట. క్రీస్తు అంటే దావీదు పట్టణమందు పుట్టిన నేడు క్రీస్తు మనందరికీ అవసరమై ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా. ఈ వార్త మనం ఏం చేయాలంట? అందరికీ చెప్పాలి. నీ అన్నదమ్ములకు చెప్పాలి, అక్క చెల్లెలకు చెప్పాలి, బంధువర్గాలకు చెప్పాలి, అందరికీ మనం చెప్పాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమని చెప్పాలంటే, ఇదిగో యేసు ప్రభువారు నీ కొరకే పుట్టారు. ఎందుకంటే నీకున్నటువంటి పాపాన్ని నువ్వు తీసుకోలేవు. నీకున్నటువంటి సాతాను స్వభావం నుండి నువ్వు బయటికి రాలేవు. నువ్వు దేవునికి దగ్గర అవ్వాలంటే యేసు ప్రభువారు అవసరమై ఉన్నారనే సంగతి మనం బిడ్డలకి, మన బంధువులకు, స్నేహితులకు అందరికీ చెప్పాలి. చెప్పాలా వద్దా? ఈ వార్తే మహా సంతోషకరమైనటువంటి వార్త. జనులందరికీ, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి వార్తనే మనం ప్రజలకు తెలియపరచాలని దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అర్థమవుతుందండి? సంతోషం కలిగిద్దనో, లేకపోతే డబ్బు వచ్చిద్దనో, ఆశీర్వాదాలు వస్తాయనో, మేలులు వస్తాయనో, మేళ్ళు కట్టుకుంటామనో, లేకపోతే ఏదేదో బిల్డింగులు కట్టుకొని ఉంటామనో కాదు ప్రభువు నమ్ముకునేది. మనం ప్రభువుని ఎందుకు నమ్ముకుంటున్నామంటే నిన్ను పొన్నామి నరకం నుండి తప్పించడానికి. అర్థమవుతుందండి? నిన్ను పుట్టినటువంటి నీ పాపపు జీవితంలో నుండి తప్పించడానికి, పొన్నామి నరకం నుండి తప్పించాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కూడా అది పోదు, ఒక యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే పోతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అభిషక్తుడైనటువంటి క్రీస్తు మన మధ్యలోనికి రావాల్సినటువంటి అవసరం ఏముందంటే నిజమైనటువంటి రాజుగా, నిజమైనటువంటి బోధకుడుగా, నిజమైనటువంటి ప్రవక్తగా ఆయన ఉండి మనకున్నటువంటి పాపశాపముల నుండి మనం తొలగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యేసయ్య అవసరమైనటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఇది సంతోషం కలగాలని మనం సువార్త చెప్పాలి. ఇప్పుడు పిండి వంటలు వండుకుంటే మన కుటుంబం వరకే సంతోషం, కొత్త బట్టలు వేసుకుంటే మన వరకే సంతోషం, ఏమండి కొత్త రంగులు వేసుకుంటే మన వరకే సంతోషం. కానీ ఈ సంతోషకరమైనటువంటి వార్త ఏమంటున్నాడంటే ఇదంట డబ్బున్నా సంతోషం కలిగే వేరు విధానం వేరు, ఏమండి స్నేహితులున్న బంధువులున్న సంతోషం కలిగే విధానం వేరు. వాళ్ళందరూ అన్నీ ఉన్నప్పుడు మన దగ్గర ఉంటారు. అర్థమవుతుందండి? డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు ఉంటారు, డబ్బు ఉన్నప్పుడు బంధువులు ఉంటారు, డబ్బు ఉన్నప్పుడు అందరూ మనకు చుట్టాలే అవుతారు. కానీ
ఇక్కడ అంటున్నాడు, ఏమీ లేకపోయినా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. పేదవాడివైనా నీకు సంతోషం ఇస్తానంటున్నాడు. ధనికుడివైనా నీకు సంతోషం ఇస్తానంటున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. సంతోషం ఏంటో తెలుసా? నరకములోనికి వెళ్లకుండా నిత్య రాజ్యానికి వెళ్ళటమే సంతోషం. ఏమండి, ప్రశాంతత లేనటువంటి జీవితం గడిపేదానికంటే నెమ్మది కలిగినటువంటి ప్రదేశంలోకి వెళ్ళటమే మనకు దేవుడిచ్చే సంతోషకరమైనటువంటి వార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను పాపము నుండి, నిన్ను నన్ను శాపము నుండి, నిన్ను నన్ను మరి పాపము శాపమును వీటన్నిటి నుండి మనల్ని రక్షించి నిత్య జీవానికి వారసులు చేయటానికి మన దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ అంటున్నాడు, మహా సంతోషకరమైన వార్త నేడు ఎక్కడంట? దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని చెబుతుంది. ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని చెబుతున్న వాక్యం. ఎవరంట ఆయన? ప్రభు అయిన క్రీస్తు అని చెబుతుంది. చూడండి, ఇక్కడ యెషయా అనే ఒక ప్రవక్త దాదాపు 700 సంవత్సరాల క్రితమే, అంటే యేసు ప్రభు వారు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త ఏమని ప్రవచించాడంటే, ఇదిగో ఏలయనగా మీకు శిశువు పుడతాడు, ఆయన మీకు కుమారుడుగా అనుగ్రహించబడతారు. ఆయన ఏం చేస్తారంట? ఆయన భుజముల మీద భారం ఉంది, ఆ భారం అంతా ఏం చేస్తారంట? నీ కోసం ఆయన మోస్తాడు. ఆయన పేరేంటో తెలుసా? ఆశ్చర్యకరుడు. ఆయన పేరేంటో తెలుసా? ఆలోచనకర్త. ఆయన పేరేంటో తెలుసా? సమాధానకర్త. ఆయన పేరేంటో తెలుసా? అన్నిటికీ అధిపతి అయినటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడని ఆయనకు పేరు పెట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఈయన వస్తాడని ఎదురు చూశారంట. మెస్సయ్య వారు వస్తున్నారు, మెస్సయ్య వారు వస్తున్నారని పాత నిబంధనల గ్రంథంలో దాదాపుగా 300 ప్రవచనాలు రాశారు. వాళ్ళ కోసం ఎదురు చూసి యేసు ప్రభు ఇకనే పుడతాడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, యేసు ప్రభు ఇకనే పుడతాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని ఎదురు చూశారంట జనులందరూ కూడా. అర్థమవుతుందండి? స్త్రీలైతే కన్యకలుగా ఉండిపోయారంట. ఎందుకంటే నా గర్భాన పుట్టాలి, ఆయన నా గర్భాన పుట్టాలని చెప్పేసి చాలామంది స్త్రీలు కన్యకలుగా మిగిలిపోయారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరియమ్మ గర్భాన ఆయన పుట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. బైబిల్ మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదివితే యేసు ప్రభు ఎలా జన్మించాడో చెబుతూ ఉంది వాక్యం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను. చూడండి, ఇక్కడ ఆమె ఒక కుమారుని కనిద్దంట. ఎవరు ఆమె? కన్య మరి అయినటువంటి ఆమె మరియ గారు ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడి పేరేంటంటే యేసు. ఆయన ఏంటంట? తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారండి? ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూశారంట. కానీ కన్య మరి అయినటువంటి మరియ గర్భంలో దేవుడు పుట్టాడు. ఎక్కడ పుట్టారండి? మరియ గర్భంలో కన్యకకు యేసు ప్రభు వారు పుట్టారు. అంటే చూడండి, ఏ పాపం లేనివాడే పాపం ఉన్నవాళ్ళ నుండి పాపం తీసేయగలడు. అర్థమవుతుందండి? పాపం ఉన్నవాడు పాపం ఉన్నవాడు గురించి చెప్పగలడా పాపం తీసేయమని? నేను మందు తాగుతూ సిగరెట్ తాగుతూ మిమ్మల్ని తాగొద్దంటే తాకుండా ఉంటారా? ఏమండి, నేను చెడు తిరుగుతూ ఎట్టబడితే అటు తిరుగుతూ అయ్యా మీరు ఇలా తిరగమాకండి అని చెబితే మీరు వింటారా? ఎవరు వినరు. అందుకనే ముందు పాటించి ఆ తర్వాత చెప్పాలి. యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన పుట్టుక పవిత్రమైంది, ఆయన పెరిగింది పవిత్రమైంది, ఆయన జీవితం పవిత్రమైంది, ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు, పరిశుద్ధత వల్ల పుట్టాడు, పరిశుద్ధతగానే పెరిగాడు, పరిశుద్ధతగానే ఆయన జీవితాన్ని కొనసాగించాడు. అందుకని ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరూ చెప్పలేకపోయారు. యూదులు చెప్పలేకపోయారు, పండితులు చెప్పలేకపోయారు, ఎవరూ చెప్పలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన పాపము లేనటువంటి వ్యక్తి. అందుకనే పాపము లేనివాడు మాత్రమే మన పాపమును తీసేయగలడు, పాపం లేనివాడు మాత్రమే మనల్ని పరిశుద్ధపరచగలడు. అందుకని అంటున్నాడు, మనం ఏదైతే తెచ్చుకున్నామో అది మన వల్ల పోదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే గుడ్డివాడికి దారి చూపిస్తే ఎక్కడ పడతారండి? ఇద్దరూ గుంట్లో పడతారు.
అదే చూపున్నవాడైతే వెలుగులోకి నడిపిస్తాడు, గుడ్డివాడిని కూడా సరైన రీతిలో నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం చెబుతుంది యేసు ప్రభువారు లోకానికి వెలుగై వచ్చారంట. అందుకనే చీకటిలో ఉన్న వారికి వెలుగివ్వటానికి, ఏమివ్వటానికంట? చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకనే యేసు ప్రభు ప్రతి ఒక్కరికి అవసరం అని చెబుతున్న వాక్యం. యేసు ప్రభు ఎవరికి అవసరం అంట? ఏమండి, కొంతమంది అంటారు మా నాయనమ్మ నమ్ముకుందండి దేవుణ్ణి, మేము నమ్ముకోలేదండి అని చెబుతూ ఉంటారు. నాయనమ్మ నమ్ముకోవటం కాదు, నాయనమ్మ నమ్ముకుంటే నాయనమ్మకే దేవుడామా? ఏమండి, నువ్వు నమ్ముకుంటే నీకే దేవుడు, నీ మనస్సాక్షి నీదే, ఎవరు మనస్సాక్షికి వాళ్ళే ఉత్తరవాదులు అవుతారని దేవుని వాక్యం చెబుతా ఉంది. అందుకనే మన జీవితంలో మనము ఉత్తరవాదులుగా ఉండాలంటే మనకు మనమే సమర్పణగా సజీవయాగంగా మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. నువ్వు ఒప్పుకుంటే నీకే దేవుడు, నువ్వు ఒప్పుకోకపోతే నీకు దేవుడు కాదాయన. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. చూడండి ఇక్కడ మత్తయి సువార్త ఒకసారి మనము 16వ అధ్యాయాన్ని చదవండి. ఒకసారి 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. 13వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, ఇప్పుడు యేసు ప్రభు వారు అడుగుతున్నారు. ఆయన బ్రతుకున్నటువంటి దినంలో శిష్యుల దగ్గరికి వచ్చి అంటున్నారు, నేను ఎవరినని జనులు చెప్పుకుంటున్నారని అడిగాడు. నేను ఎవరినని జనులు చెప్పుకుంటున్నారంటే ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? చూడండి, వారు కొందరు అన్నారంట బాప్తిస్మిచ్చి యోహాన్ అని చెప్పారంట, కొందరు ఏలియా అన్నారంట, కొందరు ఇర్మియా అని లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారంట. ఈ రోజుల్లో కూడా చాలామంది యేసుప్రభు ఎవరమ్మా అంటే ఆయన కూడా ఒక దేవుడు అండి, ఆయన కూడా పలానా వ్యక్తి అండి, ఒక రాజు అండి, ఒక ప్రవక్త అండి అని చెప్పుకునే వారే ఉన్నారు తప్ప ఎవరో కూడా ఆయన దేవుడని నమ్మిన వారు లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఆయన దేవుడని నమ్మాలని చెబుతుంది దేవుని వాక్యం. ఎవరని నమ్మాలంట? ఆయన దేవుడని నమ్మాలి. చూడండి, అందుకని మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు అంటున్నాడు, నీవు సజీవుడువగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెబుతూ ఉన్నారన్నాడు. పేతురు గారు ఏమన్నాడండి? సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెబుతూ ఉన్నాడు. అంటే దేవుని వాక్యం చెబుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఇక్కడ అంటున్నాడు యేసయ్య దేవుడుగా ఉన్నాడు అని చెబుతుంది, సజీవుడైన దేవుని కుమారుడు అని చెబుతూ ఉంది. అంటే మనల్ని రక్షించాలి అన్నా, మన జీవితంలో మేలు చేయాలి అన్నా, ఏది చేయాలన్నా కూడా చూడండి మనకి ఎవరు కావాలంట? రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆ రక్షకుడు ఎవరంటే ప్రభు అయినటువంటి క్రీస్తు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇప్పుడు క్రీస్తు లేకుండా మన జీవితం ఎంత ఉన్నా కూడా సున్నానే. ఎంత డబ్బున్నా కూడా, ఎంత ధనమున్నా కూడా, ఎంత అధికారం ఉన్నా కూడా, ఎంత గొప్ప కులంలో పుట్టినా, ఎన్ని ఉద్దేశాలు కలుగున్నా, ఎన్ని ఆలోచనలు కలుగున్నా కూడా క్రీస్తు లేకపోతే మన జీవితం సున్నా అని చెబుతుంది దేవుని వాక్యం. కాబట్టి రక్షకుడైన క్రీస్తుని ధరించుకోవాలి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు హృదయంలో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? ఆ సంతోషకరమైన సంతోషం మనలో పుట్టాలి. అర్థమవుతుందండి? ఆ సంతోషం ఎలా ఉంటుందంటే కష్టం వచ్చినా పోదు, బాధ వచ్చినా పోదు, శ్రమ వచ్చినా పోదు, ఇబ్బందులు వచ్చినా పోదు, ఏమండి సంతోషంలో పోదు, అనారోగ్యాల్లో పోదు, కష్టాల్లో పోదు ఆ సంతోషం. ఎందుకంటే ఆ సంతోషం ఎప్పటికీ శాశ్వతమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మన శరీరానికి రోగాలు వస్తాయా రావా? వస్తాయా రావండి? శరీరానికి రోగం రాదా? పాస్టర్ గారైనా వస్తుంది, ఎవరికైనా వచ్చింది రోగం అనేది. కానీ రోగంగా దేవుడు చెబుతుంది శరీరం ఎప్పటికైనా క్షయమైపోద్దని చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? శరీరం ఎప్పటికైనా మట్టిలోకి వెళ్ళిపోద్ది, శరీరం ఎప్పుడైనా క్షేమైపోద్ది, కానీ ఆత్మ మట్టికి ఎప్పుడూ జీవింపజేస్తూ ఉంది. ఆత్మ ఎప్పుడు బ్రతుకుతూనే ఉంది, ఆత్మ ఎప్పుడు కూడా నిరంతరం జీవిస్తూ ఉంది. కాబట్టి ఆత్మకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే శరీరాన్ని శుద్ధిగా ఉంచుకుంటూ ఆత్మలో జీవించేవాడు వాక్యంతో జీవిస్తూ ఉంటే ఆయన జీవితం వెలుగుమయంగా ఉంటుందని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు మనందరికీ అవసరమైన దేవుడు. ఎవరంట ఆయన? యేసు ప్రభు అందరికీ అవసరమైన దేవుడు ఆయన. నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మనకు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆయన అంటాడు నమ్మితే రక్షణ పొందుకుంటావు, నమ్మకపోతే శిక్ష ఉందని చెబుతున్నాడు. నీ ఇష్టం, అది నీ చాయిస్, అది
అందుకని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ ఇదే రక్షణ దినం నువ్వు నమ్ముతావా, రక్షించబడతావు. నమ్మలేదా, నీ జీవితంలో శిక్ష అనుభవిస్తావు. అది ఎవరి బాధ వాళ్ళదే. ఇప్పుడు యేసు ప్రభు దేవుడని దేవుని మందిరానికి ఎవరి కోసం వెళ్ళాలి? మనం ఎవరి కోసం వెళ్ళాలి? అయ్యగారి కోసం వెళ్ళాలా? ఏమండి? అమ్మగారుల కోసం వెళ్ళాలా? ఏమండి? అందరూ బాగున్నారని వెళ్ళాలా? పక్కన వాళ్ళు బాగున్నారని వెళ్ళాలా? లేకపోతే వాళ్ళు స్నేహితులుగా ఉన్నారని వెళ్ళాలా? వీళ్ళు స్నేహితులుగా ఉన్నారని వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? ఏమండి? నీ ఆత్మను రక్షించుకోవడానికి వెళ్ళాలి, నీ ఆత్మను కాపాడుకోవడానికి వెళ్ళాలి, నీ ఆత్మని నిత్య జీవానికి సిద్ధం చేసుకోవడానికి వెళ్ళాలి, దేవుని మాట వినటానికి వెళ్ళాలి, దేవుని మాటకు లోబడటానికి వెళ్ళాలి. దేవుడికి ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు జీవితంలో మేలు కలిగిద్దని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు అందరికీ అవసరమైన దేవుడు. అందుకనే వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి భక్తులందరూ ఏం చెప్పారో తెలుసా? యేసే క్రీస్తు అని ప్రకటించడం మొదలుపెట్టారు, యేసే దేవుడని ప్రకటించడం మొదలుపెట్టారు, యేసే దేవుని కుమారుడని ప్రకటించడం మొదలుపెట్టారు. నమ్మిన వారందరూ రక్షించబడుతూ వచ్చారు, నమ్మిన వారందరూ రక్షించబడుతూ వచ్చారు. ఈ రోజుకి రక్షించబడుతూనే ఉన్నారు, ఈ రోజుకి రక్షించబడుతూనే ఉన్నారు. అర్థమవుతుందండి? దక్షిణ కొరియాలో, కెన్యా ప్రాంతంలో ఒకప్పుడు పేద దేశమైనటువంటి ఆ దేశాలు ఈ రోజున ధనిక దేశాలుగా మార్చబడడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ అనేక మంది దేవుళ్ళు చేర్చబడుతూ వాళ్ళు ఉన్నటువంటి క్రమాన్ని బట్టి ఈ రోజున వాళ్ళు ధనికులుగా మార్చబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుకి నీ కుటుంబం ఇంకా దిగజారిపోయిన స్థితిలో ఉందంటే కారణం ఏంటంటే యేసు ప్రభువారు నీ కుటుంబం లేరని అర్థం. నీ జీవితంలో ఇంకా వెలుగు లేదని అర్థం. ఇంకా నీ జీవితంలో వెలుగును సంపాదించుకొని కూడా నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తున్నావని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కొంతమంది యేసు ప్రభు నమ్ముకొని కూడా ఇంకా పాపంలో జీవించడం వల్ల దేవునికి అవమానం వస్తూ ఉంది. అమ్మా, దేవుడు నమ్ముకుంటున్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, దేవుడు నమ్ముకుంటున్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు నమ్ముకుంటున్నారు, భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. ఇంకా రక్షకుడు ఎక్కడున్నాడు నీలో? ఆయన అన్నాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. నిన్ను వలే ఏమన్నాడు? నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. అలాంటి ప్రేమ మన జీవితాల్లో కలిగి ఉండాలి ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకని యేసు ప్రభువు వారిని మనకు అత్యంత అవసరం అంట ఆయన తెలుసుకోవడం. ఎందుకంటే పాపం నుండి విడిపించబడాలి, చీకటిలో నుండి విడిపించబడాలి, ఏమంటే శాపం నుండి విడిపించబడాలి, సాతాను నుండి విడిపించబడాలి. వీటన్నిటి నుండి విడిపించబడి అభిషక్తుడైన దేవుడిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం, అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలని చూడగలుగుతాం. అందుకనే ఈరోజు మీ కుటుంబాల్లో, మీ గుండెల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెబుతూ ఉన్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. చెప్పరా మీరు ఎవరు? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అంటే దేవుడు మన హృదయాల్లో పుట్టునుగాక, దేవుడు మన జీవితాల్లో వెలుగునిచ్చునుగాక, దేవుడు మన చీకటి బ్రతుకులో నుండి కాంతివంతంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఇంతవరకు నాయన నీ మాటలు ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నీ బిడ్డలైన వారు వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి నాయన. ప్రభా నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో మీరు ఉండండి ప్రభా, నీకు వందనాలయ్యా. మీరు అన్నారు, యేసే దేవుడని ఎవరైతే నోటుతో ఒప్పుకొని అయ్యా ఇదిగో హృదయమందు విశ్వసిస్తారో వారు రక్షించబడతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజే అవకాశం, మళ్ళీ రేపు ఉదయం ఉంటుందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో క్రిస్మస్ అంటే ఏదో సంబరాలు కాదు, కానీ మన జీవితంలో ఆయన పుట్టడమే, మనం నిత్య జీవానికి వారసులు అవటమే ఆయన మన నుండి ఆశించేది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు మన జీవితాలను దీవించి ఆశీర్వించినట్లుగా, అలాగే ఈరోజు మరి భోజనాలు సిద్ధపాటు చేసినటువంటి బర్నబాస్ గారు వారి కుటుంబాన్ని దేవుడు దీవించినట్టుగా, ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా, మరి వారు కూడా క్రమం తప్పకుండా దేవుని సందుకు వస్తూ ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా సంతోషకరమైన వార్తను ఇతరులకు ప్రకటించే వారిగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా, ఇదిగో వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వించి మహిమ పొందుకోమని, జరుగుతున్న కార్యక్రమాలన్నీ ముందు అయ్యా మీరే మహిమతో కృపతో నింపి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి.